బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కదలికలపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నౌక నిజంగా యుద్ధ రంగంలోకి దిగుతుందా లేక కేవలం వ్యూహాత్మక ఒత్తిడి కోసం అమెరికా దీనిని ఉపయోగిస్తుందా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అబ్రహాం లింకన్ వార్షిప్ ను అమెరికా ఇరాన్ సముద్ర జలాల నుంచి దూరంగా తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖమేనీ అంతం తర్వాత 1-2 రోజుల్లో పూర్తవుతుందనుకున్న యుద్ధం 2 వారాలు దాటినా కొనసాగుతుండటం, ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గకుండా గట్టి పోటీ ఇస్తుండటంతో వార్షిప్ ను వ్యూహాత్మకంగా అమెరికా వెనక్కి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి చిన్నగా ఉండటం, ప్రపంచంలోనే పెద్దదైన అబ్రహాం లింకన్ అక్కడి వరకు చేరుకున్నాక ఇరాన్ తన మస్కిటో ఫ్లీట్ ను అక్కడ మోహరించి వార్షిప్ ను డ్యామేజ్ చేస్తే అమెరికా ఓడినంత పని అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటిగా గుర్తింపు పొందింది అమెరికా నౌకా దళానికి చెందిన యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ CVN-72. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి ఈ యుద్ధ నౌక పేరు అంతర్జాతీయ వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా ఈ వార్షిప్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా నౌకాదళంలోని అత్యాధునిక అణుశక్తి విమాన వాహక నౌకల్లో ఇది ఒకటి. 1990లలో సేవలోకి వచ్చిన ఈ యుద్ధ నౌక దాదాపు 1,00,000 టన్నుల బరువుతో సముద్రంలో తేలుతూ చిన్నపాటి నగరంలా కనిపిస్తుంది. ఈ నౌకపై ఒకేసారి 70కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు మోహరించవచ్చు. F-18 ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు, రాడార్ పర్యవేక్షణ విమానాలు వంటి ఆధునిక యుద్ధ విమానాలు ఇందులో ఉంటాయి. అణుశక్తితో నడిచే ఈ నౌకకు సాధారణ ఇంధనం అవసరం చాలా తక్కువ. ఒకసారి అణు రియాక్టర్తో శక్తి నింపితే దాదాపు 20 సంవత్సరాల వరకు పెద్దగా ఇంధన అవసరం లేకుండానే సముద్రంలో ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. గంటకు సుమారు 30 నాట్స్ అంటే దాదాపు 55 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో దూసుకుపోగలదు. ఈ భారీ యుద్ధ నౌకపై సుమారు 5,000 మందికి పైగా నావికాదళ సిబ్బంది, పైలట్లు, సాంకేతిక నిపుణులు పనిచేస్తారు. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కోసం ప్రత్యేక ఫ్లైట్ డెక్ ఉండడంతో ఇది సముద్రంలోనే ఒక మొబైల్ ఎయిర్బేస్ లా పనిచేస్తుంది. అవసరమైతే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై కూడా యుద్ధ విమానాలు దాడులు చేయగలవు. ఇప్పటి వరకు అమెరికా నిర్వహించిన పలు ప్రధాన సైనిక ఆపరేషన్లలో కూడా ఈ నౌక కీలక పాత్ర పోషించింది. మధ్యప్రాచ్య యుద్ధాల్లోనూ, తీవ్రవాద వ్యతిరేక చర్యల్లోనూ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనేకసార్లు పాల్గొంది. సముద్రంలో ఉండే ఈ ఒక్క నౌక చుట్టూ డెస్ట్రాయర్లు, క్రూజర్లు, సబ్మరైన్లు కలిసిన పెద్ద నౌకాదళ బృందం కదలడం సాధారణం. అందుకే ఈ నౌక ఎక్కడికి వెళ్తే అక్కడే అమెరికా సైనిక శక్తి ప్రత్యక్షమవుతుందని రక్షణ నిపుణులు చెబుతారు. ఒక ప్రాంతానికి ఈ యుద్ధ నౌక చేరుకోవడం అంటే అక్కడ అమెరికా సైనిక జోక్యం పెరిగే సంకేతంగా కూడా భావిస్తారు. ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అబ్రహాం లింకన్ వార్షిప్ వెనుదిరుగుతుందనే విషయం హాట్ టాపిక్ అవుతుంది.